లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకవైపు హీరోగా, మరోవైపు దర్శకునిగా, ఇంకోవైపు నిర్మాతగా ఇలా మల్టీ టాలెంట్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు తమిళ తంబి. అయితే తాను టైటిల్ రోల్ పోషిస్తున్న ఓ బయోపిక్ సడన్ గా ఆగిపోయిందన్న వార్తలు నెటిజన్లు మరొకముందే ఇప్పుడు మరో క్రేజీ బయోపిక్ ని పట్టాలెక్కిస్తున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ధనుష్ హీరోగా, నిర్మాతగా, దర్శకునిగా ఇండియన్ బాక్సాఫీస్ పై తనదైన ముద్ర వేసుకున్న ఈ స్టార్ తాను నటిస్తున్న ఇళయరాజా బయోపిక్ ఆగిపోయిందన్న వార్తలు నెట్టింట షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అందులో ఎంతవరకు నిజముందన్న సంగతి మేకర్స్ బయటకొచ్చి చెబితే కానీ తెలీదు. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే తాజాగా ప్రముఖ వెటరన్ కమేడియన్, యాక్టర్ జేపీ చంద్రబాబు బయోపిక్ లో ధనుష్ నటిస్తారని తెలుస్తోంది. అలనాటి రోజుల్లో హీరో హీరోయిన్ల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న తమిళ కమేడియన్ గా జేపీకి గుర్తింపుంది. ఇక ఒక సినిమాగా తీయడానికి అతడి లైఫ్ జర్నీ అన్ని విధాలుగా బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట ధనుష్. ఇక ది లెజెండ్ ఆఫ్ చంద్రబాబు అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే ఇది ధనుష్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఇక ధనుష్ దర్శకత్వం విషయానికి వస్తే 2017లో పవర్ పాండితో దర్శకుడిగా పరిచయమైన ఈ కోలీవుడ్ స్టార్ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక 3 అనే సినిమాకి కూడా దర్శకత్వ పర్యవేక్షణ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా కాలం సినిమాల దర్శకత్వంపై దృష్టి పెట్టని ఈ స్టార్ ఇటీవల రాయన్ కి దర్శకత్వం వహించి ఇండస్ట్రీలో రికార్డులని తిరగరాశాడు. చూడాలి మరి ఆగిపోయిందంటున్న ఇళయరాజా బయోపిక్ ముందు పూర్తయి చంద్రబాబు సినిమా మొదలవుతుందా, లేక చంద్రబాబు బయోపిక్ ముందు పూర్తి చేసుకుని ఆ తర్వాత ఇళయరాజాని మొదలు పెడతాడా అని. For more videos like this, subscribe Big TV channel.